హాయ్ అండి, ఇది వచ్చేసి చిన్న పాపది లంగా బ్లౌజ్ అనమాట. ఈ విధంగా అయితే స్టిచ్ చేసామండి. కింద లెహెంగాకి బెల్ట్ ఇచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేశాను. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చేసి చిన్న ప్రిల్స్ తోటి హ్యాండ్స్ లాగా స్టిచ్ చేసామన్నమాట. ఇది ఫ్రంట్ ఏంటంటే బ్లౌజ్కి మనం ఇప్పుడు స్టిక్కరింగ్స్ వస్తున్నాయి కదండి, ఆ విధంగా పెట్టించాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా షేప్ ఇచ్చాను అనమాట. దీనికి ఇంకా హుక్ పెట్టాల్సింది ఉందండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసాము. ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఈ స్టిక్కరింగ్ ఏ విధంగా వేస్తారు అనే దానికోసం అని చెప్పేసి నేను వీడియో చేశానండి. సో అదైతే చూపిస్తానమాట. ఇప్పుడు స్టిక్కర్ ఎలా వేస్తారు, దీని కాస్ట్ ఎంత పడుతుంది అనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఈ విధంగా అయితే మిషన్ ఉంటుందన్నమాట. మనకి ఏ స్టిక్కర్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. దాని మీద బటర్ పేపర్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టేసి అది హీట్ అయిన తర్వాత హీట్ది పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేసి తీస్తారనమాట. ఆ నెంబరింగ్స్ ఉంటాయండి సమ్, అవి నాకైతే కంప్లీట్ తెలియదు. మా ఫ్రెండ్ దగ్గర వేయించానమాట. ఇది ఈ విధంగా అయితే స్టిక్కరింగ్ అయిపోతుంది వేయడము. ఇది కొంచెం మనకి హీట్ తగ్గిపోయిన తర్వాత ఈ విధంగా రఫ్ చేసి స్టిక్కర్ తీసేస్తారనమాట. మనకి ప్రింటింగ్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ ఫ్లవర్కి అయితే 60 రూపీస్ అలా పడుతుందన్నమాట. మనకి స్టిక్కర్ విడ్త్ని బట్టి ఆ విధంగా ఉంటుందండి దాని కాస్ట్. ఎగ్జాక్ట్ ప్రైజెస్ అవి నాకు అంత కంప్లీట్గా తెలీదు. దీనికైతే వచ్చేసి 60 రూపీస్ పడిందనమాట. ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. స్టిక్కర్ వేసాక ఎంత బాగుందో చూడండి. నచ్చితే లైక్ చేయండి.